భగవంతుడే అవతార రూపాలుగా దిగివచ్చి మనకు అందించిన అనుగ్రహ ప్రసాదాలు శ్రీమద్ రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం. రామాయణాన్ని అనుసరిస్తే భగవంతుడు భక్తుడి వశం అయిపోతాడు. భగవద్గీతను అనుసరిస్తే భక్తుడు విజయుడవుతాడు. భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు, మన జీవన గీతం. జీవితాల్లో ఎదురయ్యే అనేక సవాళ్లకు, కష్టాలకు, నష్టాలకు ఇది ఒక పరిష్కారం. పాత్ర వచ్చేటప్పుడు ఖాళీగా వస్తుంది, వెళ్ళేటప్పుడు కర్మలను నింపుకొని వెళ్తుంది. ఇలా కర్మలకు భగవంతుడు భగవద్గీత ద్వారా ఇచ్చే సారాంశమే భగవద్గీత. కర్మలకు భగవంతుడు భగవద్గీత ద్వారా ఇచ్చిన పరిష్కారాలు మనుషులు ఇవ్వలేరు. రెండు పక్షులు చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటుండగా క్రింద ఒక వేటగాడు విల్లు పట్టుకుని ఉన్నాడు. ఆ రెండు పక్షులు తప్పించుకుని పైకెగిరిపోదాం అనేసరికి పైన ఒక కొమ్మ మీద డేగ వాటిని కాసుకుని కూర్చుని ఉంది. సాగు తప్పదనుకున్న పక్షుల జంట దేవుడి మీదే భారం వేసి కళ్ళు మూసుకుని దైవస్మరణలో నిమగ్నమై ఉన్నాయి. సరిగ్గా వేటగాడు బాణం పక్షులకు గురి పెట్టేసరికి వేటగాడి కాలు మీద పాము కరిచింది. వేటగాడి గురి తప్పి ఆ బాణం వెళ్లి పై కొమ్మ మీద ఉన్న డేగకు తగిలింది. వేటగాడు వేసిన బాణంతో డేగ, పాము కాటుతో వేటగాడు మరణించారు. ఇక్కడ పక్షుల్ని కాపాడాల్సిన బాధ్యత భగవంతునిదైతే శరణాగతి సర్వాన్ని పంపేలా చేసింది. అలాగే యుద్ధంలో సాయం చేయమని అర్థించడానికి అర్జునుడు, దుర్యోధనుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళారు. 10,000 మంది యోధానుయోధులు ఒకవైపు, నేనొక్కడినే ఒకవైపు ఉంటాను, కోరుకోండి అన్నాడు శ్రీకృష్ణుడు. నువ్వు ఒక్కడివే ఉంటే ఎంత, లేకపోతే ఎంత? 10,000 మంది యోధానుయోధులు ఉంటే నా చెంత అన్నాడు మదగర్వి దుర్యోధనుడు. నువ్వే ఉంటే వారెంత అన్నాడు దైవబలం ఎరిగిన అర్జునుడు. భగవంతుణ్ణి శరణాగతి కోరితే అంతా ఆయనే చూసుకుంటాడని నిరూపించింది భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన భగవద్గీత కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, ఫలితం నాకు వదిలే అంటాడు శ్రీకృష్ణుడు. పాపభారం తగ్గించాలి, యుద్ధం అనివార్యం అని కృష్ణుడు అన్నప్పుడు అది నిజమే. అయినా ఎదురుగా ఉన్నవి బంధాలు, యుద్ధం చేయలేనంటాడు అర్జునుడు. నువ్వెవరు చేయటానికి? చేసేది చేయించేది నేనే అంటాడు శ్రీకృష్ణుడు. కౌరవ ప్రముఖులతో భీష్మ, ద్రోణులు, సైంధవుడు, కర్ణుడు మొదలైన వీరాది వీరులను నేను ఎప్పుడో హతమార్చేశాను. మరణించిన వారిని నువ్వు జయించడమే మిగిలి ఉంది అంటాడు పాండవహితుడైన కృష్ణుడు. మన చేతి మీదగా జరిగేవన్నీ మనం చేసినవి కావని గమనించమంటాడు కృష్ణుడు. శిష్ట వికాసానికి, దుష్ట వినాశనానికి తానే కారణమంటాడు. దేహం, మనసు, బుద్ధి దాటిన జ్ఞానాన్ని, తత్వాన్ని ప్రసాదించేది భగవద్గీత. బ్రహ్మలోకంలో సహా అన్ని లోకాలకు జ్ఞానాన్ని, తత్వాన్ని ప్రసాదించేదే భగవద్గీత.